వెల్కమ్ టు మీటి న్యూస్. నేను మీ ప్రసాద్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈ రోజు కల్వకుర్తి పట్టణంలో సిల్వర్ జూబ్లీ క్లబ్ సహకారంతో భృంగి మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఈ రోజు డాక్టర్ ఎంపీ మల్లురవి, అట్లాగే అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ, డాక్టర్ ఎమ్మెల్యే కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు హాజరయ్యారు. వారితో పాటు నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు, పేషెంట్లు చాలా మంది ఈ రోజు ఇక్కడ ఈ సిల్వర్ జూబ్లీ క్లబ్ మెగా హెల్త్ క్యాంప్ కి ప్రజలు చాలా మంది హాజరయ్యారు. ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు అనారోగ్యంతో బాధపడుతున్న వారు వచ్చిన సమస్యలు ఎమ్మెల్యే వంశకృష్ణ వాళ్ళ సమస్యలు వింటూ వాళ్ళని ఆయనే స్వయంగా వాళ్ళకు టెస్టులు చేసి ఏదన్నా ఈ డిసీజ్ ఉంది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని స్వయంగా ఆయన మందులు రాసి ఈ విధంగా మీరు హెల్త్ కేర్ తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ మేము అచ్చంపేటలో ఏర్పాటు చేసినటువంటి దాదాపుగా 150 సర్జరీలు ఒకే రోజు సక్సెస్ అయినందుకు ఆయన చెప్పుకుంటూ వచ్చి ఇలాంటి క్యాంపులు అన్ని ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు చాలా గొప్పగా ఉంది. అట్లాగే ప్రజలందరికీ మేము స్వయంగా మా చేతుల మీదుగా వాళ్ళకు సేవ చేస్తున్నందుకు ఇంకా చాలా గొప్పగా ఉంది. ఇలాంటి హెల్త్ క్యాంపులు అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. అట్లాగే మన ఎంపీ మల్లురవి గారు కూడా మాట్లాడుతూ ఇలా మెగా హెల్త్ క్యాంపు మన భృంగి హెల్త్ క్యాంపు మెగా హెల్త్ క్యాంప్ చేస్తున్న సందర్భంగా వాళ్ళకు నిజంగా అభినందిస్తూ డాక్టర్లని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఏ చిన్న సమస్య వచ్చినా డాక్టర్లకు చూపించుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఏర్పాట్లలో ఇది కూడా ఒకటి అభివృద్ధి కోసం మేము ఇటువంటిది ఏర్పాటు చేసినాం. ప్రజలందరూ దీనికి సహకరిస్తున్నారు. వాళ్ళకు ఏదన్నా సమస్యలు కానీ, దీర్ఘకాలిక రోగాలు కానీ, ఏదైనా బాధ ఉన్నా కూడా డాక్టర్లను చూయించుకొని ఏదైనా ఫర్దర్ గా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం వస్తే కూడా మేము పెద్ద హాస్పిటల్ కూడా మేము రికమెండ్ చేసి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అట్లాగే కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలాంటి హెల్త్ క్యాంపులు మరిన్ని మేము నిర్వహించి త్వరలో సర్జరీ హెల్త్ క్యాంపు నిర్వహించాలని అటు డాక్టర్ వంశీ గారిని అట్లాగే ఎంపీ గారిని కూడా ఆయన కోరడం జరిగింది. అట్లాగే ఇదే కార్యక్రమం మీద, ఇదే వేదిక మీద వాళ్ళు మాట ఇవ్వడం కూడా జరుగుతుంది. అచ్చంపేటలో ఏర్పాటు చేసినటువంటి మెగా సర్జరీ హెల్త్ క్యాంప్ కూడా కల్వకుర్తిలో త్వరలో మేము ప్రారంభించబోతున్నాం. దానికి మా వంతు సహకారం మీకు అందిస్తామని, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి అందరికీ వైద్య సేవలు అందేలా చూస్తామని ఆయన మాట ఇవ్వడంతో కసిరెడ్డి చాలా సంతోషం వ్యక్తం చేశారు. సో ఈ కార్యక్రమం మొత్తం మీద సిల్వర్ జూబ్లీ క్లబ్ సహకారంతో చేసినటువంటి భృంగి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసిన వారి వైద్య బృందానికి, అట్లాగే భృంగి సురేష్ గారికి అభినందనలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు వారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించారు. చూస్తున్నామని మీటి న్యూస్. నేను మీ ప్రసాద్. రెండవది, ఆరోగ్యం కోసం ఏదన్నా హెల్త్ ఖరాబ్ అయిపోతే, మన పానం బాగాలేకపోతే ఎక్కువ వేలకు వేలు డబ్బులు పెట్టేది దవాఖానా. మూడోది కూడా ఉంది. మూడోది ఏంటంటే మందు. ఏ మందు? పత్తి మందు కాదు, వేసుకునే మందు. ఈ మూడుకి ఎక్కువ ఖర్చు అవుతుంది. దానికి ఎట్లాగో ఈ మందు తాగితే ఆరోగ్యం చెడిపోతారనేది ప్రభుత్వం అక్కడక్కడ ఈ కళా బృందాల ద్వారా దాన్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కల్వకుర్తి కానీ, అచ్చంపేట కానీ, నార్కర్నూలు, కొల్లాపూర్ ఈ ప్రాంతాల్లో బీద వాళ్ళు చిన్న ఆపరేషన్ చేయించుకోవాలన్నా వేలకు వేలు ఖర్చు పెట్టాలి. ఇవాళ మామూలు ఓపీకి పోయి మందులు తీసుకున్నా ఒకసారి దవాఖానకు పోయి వస్తే తక్కువ 2000 అవుతాయి. ఎంత తక్కువ మందులు రాసిన ఇక ఫీజులు, టెస్టులు అన్నీ కలిపితే 4 నుంచి 5 వేలు అవుతాయి. ఇటువంటివి 2-3 సార్లు, నెలకు ఒకసారి 2 సార్లు దవాఖాన పోయి వస్తే మనం సంపాదించిన సంపాదన మొత్తం కూడా హాస్పిటల్ దవాఖాన ఖర్చులకే అయిపోతుంది. కాబట్టి ఇవాళ సిల్వర్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ మెగా హెల్త్ క్యాంపును కండక్ట్ చేసినందుకు మా అన్న రమణారెడ్డి గారితో పాటు సిల్వర్ జూబ్లీ క్లబ్ మెంబర్స్కు అందరు కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు రెండు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చిన డాక్టర్లు, నేను డాక్టరే, మా పెద్దలు డాక్టర్ మల్లురవి గారు డాక్టరే, వారు చెవి ముక్కు గొంతు డాక్టరు, నేనేమో జనరల్ సర్జన్. ఇవాళ అందరూ డాక్టర్లమంతా అసెంబ్లీలో 15 మంది ఉన్నాం. ఈ 15 మంది డాక్టర్లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదువుకున్న వాళ్ళం 7 మంది ఉన్నాం. సగం మంది ఉస్మానియానే. కాబట్టి వాళ్ళ డాక్టర్లు, అదేవిధంగా సామాజిక సేవ చేసే ఎన్జిఓస్ కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు ఎక్కువ శాతం నాకు తెలిసి మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కల్వకుర్తి కానీ, అచ్చంపేట ముద్దుబిడ్డ, కల్వకుర్తి ముద్దుబిడ్డ, వారు రెండింటిపైన దృష్టి పెట్టారు. ఒకటి ఎడ్యుకేషన్, రెండవది హెల్త్, తర్వాత 3 ఇరిగేషన్. ఈ మూడింటిపైన వాళ్ళ రివ్యూ కూడా ఉంది. రేపు ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తూ ఉన్నారు. ఈ మూడింటిపైనే రివ్యూ పెట్టారు. కారణం ఏంటంటే
ఈ 3 లేదా 4 ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, ఈ 4 సక్రమంగా పనిచేస్తే మనం అన్ని రకాలుగా అభివృద్ధి జరగడానికి ఈ 4 ఇంపార్టెంట్. మంచి జ్ఞానం, చదువు బాగొస్తే ఎక్కడైనా వెళ్ళి బతకొచ్చు. ఆరోగ్యం బాగుంటే ఏ పైన చేయొచ్చు. మరి నీటి వసతి బాగుంటే రైతులందరూ కూడా బాగుపడతారు. అదేవిధంగా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ పెరగాలంటే ఇండస్ట్రీస్, పరిశ్రమలు, ఈ 4 పైన మన ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగానే వాళ్ళు అక్కడక్కడ క్యాంపులు పెడతా ఉన్నాం. మరి నేను ఈ స్వచ్ఛంద సంస్థల NGOs వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను అచ్చంపేటలో మెగా సర్జికల్ క్యాంప్ పెట్టాను. ఇప్పటి వరకు 572 సర్జరీలు చేసినాం. యాక్చువల్గా రేపు ఉండగా దాన్ని పోస్ట్పోన్ చేసి 11వ తారీఖు నాడు మళ్ళీ ఒక 150 సర్జరీలు చేస్తున్నాం ఒకే రోజు. అట్లా 650 సర్జరీలు ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది. ప్రతి 3వ ఇక్కడ నుంచి చాలా మంది వచ్చారు. కల్వకుర్తి నుంచి కూడా చాలా మంది ఆపరేషన్ చేయించుకున్నారు. మళ్ళీ ఒక 3-4 నెలలకు సంవత్సరానికి 4 క్యాంపులు పెడతాం. 4 ఇంటూ తక్కువ 600-700 అంటే ఒక 2 నుంచి 3,000 మందికి ప్రతి సంవత్సరం ఉచితంగానే. మీరు బట్టలతో వస్తే చాలు, తిండి కూడా అక్కడే, మందులు అక్కడే, ఆపరేషన్ అక్కడే. వచ్చేటప్పుడు 2 మనుషులు వస్తే రూపాయి లేకుండా, ఆడోళ్ళకైతే బస్ ఛార్జ్ కూడా లేదు. కాబట్టి ఈ రకంగా ఉచిత సర్జికల్ క్యాంప్ కానీ, ఉచిత మెడికల్ క్యాంప్ కానీ అప్పుడప్పుడు పెద్దలు మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారితో మాట్లాడి 4 నియోజక హెడ్ క్వార్టర్లలో మెగా సర్జికల్ క్యాంప్ పెట్టాలని ఆలోచన ఉంది. ఫస్ట్ ఫేజ్ అచ్చంపేట అయిపోగానే నెక్స్ట్ కల్వకుర్తి, తర్వాత 3rd ఫేజ్ కొల్లాపూర్, 4th నాగర్కర్నూలు. ఈ రకంగా అనుకుంటున్నాం. తప్పకుండా ఈ రకంగా మరి మా వంతుగా ఈ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువ ఖర్చు లేకుండా, వైద్యో నారాయణ హరి, డాక్టర్ దేవుడితో సమానం అంటారు. కాబట్టి డాక్టర్లు కూడా నేను చిన్న మనవి ఏంటంటే సర్వీస్ మోటో పెంచుకోవాలి. పూర్తిగా కమర్షియలే కాకుండా సర్వీస్ మోటో పెంచుకోవాలి. దాంట్లో భాగంగానే వాళ్ళ భృంగి హాస్పిటల్ డాక్టర్ శిరీష్ గారు కూడా ఈ ప్రాంతం వాళ్ళే. మరి వారు కూడా ఒక మంచి ఆలోచన వచ్చింది. సార్ మా భృంగి శిరీష్ గారు మన ఆనంద్ గారికి తమ్ముడు కాబట్టి ఇటువంటి సేవ చేయాలని. అందుకే ఒక మాట ఏమన్నంటే ఎప్పుడు కమర్షియలే కాకుండా సర్వీస్ మోటో, అది ఉదాహరణ మీరే. కాబట్టి రాబోయే కాలంలో ఇక్కడ కల్వకుర్తి కాకుండా అచ్చంపేటలో కూడా పెట్టండి. అచ్చంపేట నల్లమల్ల అడవులో పెడదాం. పెట్టి అప్పుడప్పుడు తోచిన విధంగా ఎంతో కొంత సాయం చేస్తే అది మంచిది, మన వృత్తి కూడా మంచిది. కాబట్టి మిమ్మల్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా హెల్త్ క్యాంపుకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భృంగి శిరీష్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా విజేందర్ గారికి, రామరెడ్డి గారికి, చాలా మంది ఉన్నారు. పేర్లు చెప్తేనే అయిపోతుంది. కౌన్సిలర్స్కి అందరికీ, మా ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ పేషెంట్స్కు, అక్క చెల్లెళ్ళకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ప్రైవేటు హాస్పిటల్స్లలో టెస్టుల కోసానికే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది, ఏ టెస్ట్ చేయించాలన్నా. అదేవిధంగా మందులకు కూడా అదేవిధంగా మందులు కొనాలన్నా వాళ్ళు రాసిన తర్వాత మందులకు చాలా డబ్బులు అవుతాయి. ఇంకా చాలా ఏదన్నా రోగం పెద్దదైనట్లయితే సర్జరీ కూడా చేయాల్సి వస్తూ ఉంది. ఆ సర్జరీ కోసానికి వెళ్తున్నట్లయితే లక్షల ఖర్చు అవుతుంది. ఏ ప్రైవేట్ హాస్పిటల్కు కల్వకుర్తిలో చేయించినా లేదు హైదరాబాద్కు తీసుకెళ్ళినా లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇక్కడ సిల్వర్ జూబ్లీ ఈ క్లబ్, అదేవిధంగా భృంగి హాస్పిటల్స్ మరి వారి సహాయం అందిస్తున్నారు ఈ పేషెంట్స్కి అందరికీ. ముఖ్యంగా ఈ కల్వకుర్తి నుంచి వచ్చినటువంటి వారికి అందరు కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతకంటే ముఖ్యమైనటువంటిది మరి రోగాన్ని నయం చేసుకోవడానికి, మరి దీంట్లో టెస్టులు చేయించుకొని ఆ మందులు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంటారు.
లాస్ట్కు బీపీ కూడా చెక్ చేసుకోరు, షుగర్ వస్తుంది, ఆ షుగర్ కూడా చెక్ చేసుకోకుండా అది కంటిన్యూ అవుతుంటుంది. ఆర్గాన్స్ అన్ని కూడా లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా దెబ్బతిని మరి నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి మెగా క్యాంపు ఇక్కడ హెల్త్ క్యాంపు పెట్టినందుకు సిల్వర్ జూబ్లీ క్లబ్ వాళ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇద్దరు కూడా ప్రజాప్రతినిధులు డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మల్లు రవి గారు డాక్టరే కాకుండా ఇప్పటికీ ఇది 3వసారి ఎంపీగా కూడా అయినరు, ఎమ్మెల్యే కూడా చేస్తారు. వారికి పూర్తిగా ఎవరైతే పూరెస్ట్గా ఉంటారో, బీద వాళ్ళు ఉంటారో, అతి బీద వాళ్ళు ఉంటారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, అంతా మీద పడిపోయేసి దరఖాస్తులు తీసుకొచ్చి ఎంపీ గారికి ఇస్తూ ఉన్నారు. రాయలేక చెమటలు పట్టిపోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే పని చేసే వాళ్ళ దగ్గరికి మరి ఖచ్చితంగా వస్తారు. ఆ పని చేసేటువంటి గుణం కూడా ఉంది, ఆదుకునేటువంటి గుణం కూడా ఉంది. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిలిచిన వెంబడే మంచి విషయం, చాలా మందికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అవకాశం వస్తుందని చెప్పి వారు రావడం. మరి ఎంపీగా అయిన తర్వాత మీరందరూ ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని వారి తపన. అంతకంటే ముఖ్యమైనది డాక్టర్గా ఒక ఎంపీగా అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన సంతోషం. అదేవిధంగా మరి ఎంత చెప్పినా తక్కువనే డాక్టర్ వంశీకృష్ణ గారికి మొన్న మేము ఒక మీటింగ్కి వెళ్ళాం. నార్కర్నూలులో కంపల్సరీ మీటింగ్ రావాలి, ఎమ్మెల్యే కాబట్టి, డాక్టరే కాదు ఎమ్మెల్యే కాబట్టి. అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, సర్జరీస్ చేసిన అంటే ఆపరేషన్స్ చేస్తూ ఉండేనంట అక్కడ అచ్చంపేటలో. అంటే అక్కడ కూడా ఇలాంటిది మెగా క్యాంప్ పెట్టి డాక్టర్స్ అందరు పిలిచి, ఆయన డాక్టరు, వారి వైఫ్ అంటే భార్య డాక్టరు, కొడుకు కూడా డాక్టర్, అందరు కలిసేసేసి, బిడ్డ కూడా డాక్టర్, కూతురు కూడా, అందరూ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఇంకా ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ తీసుకొచ్చేసి మరి అందరికీ ఆరోగ్యం ఉండే విధంగా అక్కడ అచ్చంపేటలో పెట్టారు. మరి ఆ రోజు ఆయన వెళ్ళాలని అక్కడేమో నాగర్ కర్నూలునేమో రివ్యూ అవుతా ఉంది, అందరు ఆఫీసర్స్ ఉన్నారు. ఏది చేయాలో తెలియక కాసేపు ఉన్నాడు, ఆ తర్వాత పోతామని వెళ్ళినట్టుండ్రు. బాలాసింగ్ గారు ఆ రోజు పదవి విరమణ చేసిండ్రు ఆ రోజు. అయితే వారి మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా ఆరోగ్యం కూడా కాపాడడానికి ఒక డాక్టర్ని అక్కడ ఎన్నుకున్నారు. మరి మెగా క్యాంప్ పెట్టేసి ఇప్పుడే చెప్పినట్టుగా 500 మందికి ఇప్పటికే 500 పైన సర్జరీలు చేసినారు. సర్జరీ చేసినంటే మళ్ళీ ఆరోగ్యంగా మంచి పద్ధతులలో ఉంటే ఆ పేషెంట్స్ కు డెఫినెట్ గా మంచిగా అవుతారు, మళ్ళీ రోగాల బారిన పడరు. మంచి పద్ధతులలో అవి కూడా చెప్పినారు. వారు ముందు కూడా పెడతారు. నేను కూడా రిక్వెస్ట్ చేశాను, డాక్టర్స్ ఉన్నారు, ఎంపీ గారు డాక్టర్ ఉన్నారు, వారికి బాధ్యత ఉంది, పక్కా కాన్స్టిట్యున్సీ కాబట్టి మీరు కూడా రండి, ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా వస్తారు. ఇక్కడ కూడా మీలాంటిది ఒకటి మెగా క్యాంప్ ఇక్కడ పెట్టండి, వాళ్ళకందరూ బీద ప్రజలకు అందరికీ కూడా ఆరోగ్యం నయం అవుతుంది అని చెప్పేసి చెప్పినా వారు ఒప్పుకున్నారు. వారు టైం ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా టైం ఇస్తే ఈ నెలలో వచ్చే నెలలో అసెంబ్లీ తర్వాత పెట్టుకుందాం. ఎందుకంటే మీరు కూడా బిజీ ఉన్నట్టు అక్కడ ఇంకొకటి పెడతా ఉన్నారు. అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మెగా క్యాంప్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటివి సర్జరీ కోసానికి వాళ్ళని అందరినీ కూడా డాక్టర్స్ ను ఇన్వైట్ చేస్తాం. అప్పుడు కూడా భృంగి హాస్పిటల్స్ వాళ్ళు వీళ్ళు కూడా వస్తే చాలా సంతోషం. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పటి వరకు డాక్టర్ వంశీకృష్ణ గారు చెప్పారు, చాలా ముఖ్యమైనటువంటిది అందరికీ మనిషికి ఆరోగ్యం. అదే విధంగా దానికి ఖర్చు పెడతా ఉన్నారు. ఈ రోజు మన గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నేను నా తరఫుకెళ్ళి కూడా ఎల్ఓసీలు నిమ్స్ లో హాస్పిటల్స్ కు వెళ్తే సర్జరీలు కానీ అక్కడ రోగం నయం చేసుకోవడానికి వెళ్తే ఇప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కోట్ల రూపాయల ఎల్ఓసి ఇచ్చినాం. ఇప్పటికీ అంటే కోట్ల రూపాయలు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్స్ లో మరి ఆరోగ్యానికి కోసం చూపించుకోవడానికి వెళ్తే కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది. అది బీద వాళ్లకు పనికొచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి సీఎంఆర్ఎఫ్ కూడా ఎవరికైనా బీద వాళ్ళు ఉంటే చేసిన తర్వాత అంటే ఆపరేషన్స్ కానీ లేకపోతే ఆరోగ్యం బాగాలేక ప్రైవేట్ హాస్పిటల్స్ చూపించుకున్నా కూడా వాళ్ళకు కూడా మళ్ళీ రియంబర్స్మెంట్ చేస్తున్నారు. అంటే దానికి మళ్ళీ డబ్బులు కూడా ఇస్తా ఉన్నారు. అవి కూడా ముఖ్యమంత్రి ఇంకోసారికి దరఖాస్తు చేసుకుంటే అవి కూడా వస్తాయి. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ హాస్పిటల్ లేదు. గతంలో మీకు అందరికీ తెలుసు, 2 మాటలు చెప్పేసి నేను వదిలిపెట్టేస్తాను. ఈ కల్లకుర్తి కాన్స్టిట్యున్సీలో చిన్న హాస్పిటల్ ఇది. ఆమనగల్లో చూస్తే అది 30 పడకల హాస్పిటల్ ఉన్నది, దాన్ని 10 పడకలకు చేసిపోయింది గతంలో పాలకులు అందరూ కూడా. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది,
మాకు కావాలి హాస్పిటల్స్ లేవంటే ఈ ప్రాంత వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ చేయాలని చెప్పినారు. పెద్ద ఎత్తున ఇంకా కన్స్ట్రక్షన్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేసి డాక్టర్స్ పెట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మరి ప్రైవేట్ హాస్పిటల్స్ మీదనే డిపెండ్ అయ్యి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేసి డాక్టర్స్ పెట్టి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆదేశించినారు. ఖచ్చితంగా ఆ పనులు కూడా మేము త్వరగానే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. కల్వకుర్తిలో కూడా అన్ని ప్రాంతంలో అక్కడ అచ్చంపేటలో ఉన్నట్టుగా ఇక్కడ నాగర్ కర్నూలు వనపర్తిలో ఉన్నట్టుగా పెద్ద బిల్డింగ్స్ కూడా ఇక్కడ కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మీరేమో అక్కడ డాక్టర్స్ ఉంటూ నాగర్ కర్నూలులో ఒక డాక్టర్, అచ్చంపేటలో డాక్టర్, వాళ్ళకి హాస్పిటల్స్ ఉన్నాయి, ఇక్కడనేమో హాస్పిటల్స్ లేవు. దీని మీద స్పృహ లేకపోవడం, దీని మీద ఏమాత్రం స్పృహ లేకపోవడం, దీన్ని పట్టించుకోకపోవడం ఆరోగ్యాన్ని ఇన్ని రోజులు ఎంతో మందిని అంటే ఆర్థికంగా దెబ్బతీసినటువంటి పరిస్థితి. ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళేసి మంచి హాస్పిటల్స్ ఇక్కడ కట్టించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించినారు. మరి ఇవి జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఆరోగ్యం కోసానికి ఆ పిల్లల చదివించడం కోసానికి విద్యను ఈ రెండు కూడా గత ప్రభుత్వం పూర్తిగా ఇక్కడ భ్రష్టు పట్టించినది. ముఖ్యంగా కల్వకుర్తిలో ఏ మాత్రం నామమాత్రాన్ని కూడా ఏది కూడా చేయనటువంటి ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా చేస్తా ఉంది. డెఫినెట్ గా మీకు అందుబాటులో ఉండే విధంగా మేమందరం పనిచేస్తామని చెప్పేసి డాక్టర్ మల్లిరాజు గారు కూడా నిరంతరం వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు ఉదయమే నాకంటే చాలా మొదలు వచ్చేసి అక్కడ కాళ్ళంతా తిరిగేస్తా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు సార్ అంటే ఆల్రెడీ ఇక్కడ తిరుగుతా ఉన్నామని చెప్పినారు. మేము కొద్దిగా లేటుగా వచ్చాము, మరి కూడా ఆశపేటలో చూసుకొని అందరూ వచ్చిన తర్వాత ఇచ్చేయాలని చెప్పేసి మా లేట్ అయినందుకు మమ్మల్ని అందరినీ క్షమించమని చెప్పేసి అడుగుతూ మరి తప్పనిసరిగా ఈ డాక్టర్స్ కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ వంశీకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి రాజేష్ సింగ్ గారు, వేదికలు అలంకరించినటువంటి ఇతర పెద్దలు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరి సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన డాక్టర్ రమణారెడ్డి గారికి, మాకు 7 అసెంబ్లీలు ఉన్నాయి, 7 అసెంబ్లీలో కూడా ఈ పెద్ద క్యాంపులు పెడితే మీకు కావలసినటువంటి ఏర్పాట్లు అక్కడ చేయడానికి మేము అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా మా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు ఈ క్యాంపులకి పెట్టి మామూలుగా ఎక్కడికో పంపించి కాకుండా దాదాపు 500 మందికి ఆపరేషన్లు అచ్చంపేటలో చేయించి చేసినటువంటి డాక్టర్ ఇక్కడే ఉన్నారు. నెక్స్ట్ అక్కడ పెట్టండి. ఈ సందర్భంగా ఈ మీటింగ్ లో రమణారెడ్డి గారు ఒప్పుకొని, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా ఒప్పుకుంటే డాక్టర్ వంశీకృష్ణ గారికి క్యాంపుల డాక్టర్ అనే ఒక బిరుదు ఇక్కడ నుంచి డాక్టర్ వంశీకృష్ణ క్యాంప్ అని పిలిస్తే ఇది రాష్ట్రం అంతా తెలిసిపోతే అన్ని చోట్ల ప్రజలకు ఆరోగ్యం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు అని ఒక ఎమ్మెల్యే ఉండేవారు. ఆయన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కాకుండా కరెంట్ కృష్ణారెడ్డి అని పేరు వచ్చింది. ఆ కరెంట్ కృష్ణారెడ్డి అట్లో ఇప్పుడు డాక్టర్, దానికి ఒక మంచి పేరు పెట్టాలి. మన క్యాంపు పెట్టే డాక్టర్ అనే దానికి క్యాంపుల డాక్టర్ వంశీకృష్ణ. దీనివల్ల ఆరోగ్యం సక్రమంగా ఉండాలని మేము చదువుకునేటప్పుడు రాజకీయమే ఒక పెద్ద మందు లాంటిదని చెప్పారు. రాజకీయమే మందు, పేదరికమే జబ్బు, దానికి మందు రాజకీయం. ఇండ్లు లేవంటే ఇండ్లు, బియ్యం లేవంటే బియ్యం, మరి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలంటే ఇవన్నీ రాజకీయం ద్వారానే సాధ్యం. ఇప్పుడు డాక్టర్ వంశీకృష్ణ గారిని చూస్తే నాకు ఆ మాట గుర్తొస్తుంది. పాలిటిక్స్ ఈజ్ మెడిసిన్ ఆ లార్జ్ స్కేల్. డాక్టర్ గారు మెడికల్ డాక్టరే కదా, అందుకే కథలు కింద కూర్చోవచ్చు. ఏదైనా డాక్టర్లు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము చదివేటప్పుడు ఒకటి ఉండే, పాలిటిక్స్ ఈజ్ మెడిసిన్ ఆ లార్జ్ స్కేల్, పావర్టీ ఈజ్ డిసీజ్, పాలిటిక్స్ ఈజ్ మెడిసిన్. ఇది మీకు కూడా తెలుసు. సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో పార్క్ రాసిన పుస్తకంలో ప్రిఫేస్ లో ఉంది. జనరల్ గా పిల్లలు చదవరు, మాకేం పని ఉండదు కాబట్టి ఈ సోషల్ వర్క్ అప్పటి నుంచే ఇంట్రెస్ట్ కాబట్టి ఇది చదివి, అది చదివిన తర్వాత అనుకున్నాను డాక్టర్ గా ఉద్యోగం చేస్తే సమాజంలో ఆరోగ్యం, విద్య,
ఇవన్నిట్లో మార్పు తేలేము, రాజకీయం ద్వారానే వీలవుతుందని దీంట్లోకి వచ్చాం. దానికి మీ క్యాంపు సార్థకత తీసుకొస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఏదైనా రిఫరల్ కేసులు వస్తే మీ హాస్పిటల్లో మరి ఉచితంగా చేస్తారా, కన్సెషన్ గా చేస్తారా, వాళ్ళు మీ దగ్గర చేయించుకునేటటువంటి ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ డయాబెటిక్ కేసులన్నీ సివియర్ అయిపోయిన తర్వాతనే తెలుస్తుంది. అది కాకుండా ఈ స్క్రీనింగ్ లో డయాబెటిక్ కేసులు తెలుసుకుంటే వాళ్ళకి నెల టాబ్లెట్స్ ఇస్తే వాళ్ళు కనీసం ముందే బాగుపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవి చూడాలని, అదే రకంగా మహిళలకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వెక్స్ క్యాన్సర్ ఇవన్నీ ముందే స్క్రీనింగ్ లో వస్తే అవి ముందు ఆపరేషన్ చేసినట్టయితే క్యాన్సర్ కూడా తగ్గిపోతుంది. అది చేయడానికి మరి ఇటువంటి క్యాంపులు ఉపయోగపడతాయని ఈ క్యాంపుల్ని డాక్టర్ రమణారెడ్డి గారు మీరు ఎన్ని వీలుగా ఉంటే అన్ని ఎక్కువ పెట్టించండి, ప్రజలకి మేలు జరిగే విధంగా చూడాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఈయన హెల్త్ లో స్పెషలిస్ట్ అయితే ఈయన విద్యలో స్పెషలిస్ట్. ఏంటది, నేను తెలుగులో మాట్లాడితే మామూలు వాళ్ళంతా ఎడ్యుకేషన్ అంటున్నారు. విద్య అంటే ఎవరు తెలియటం, ఎడ్యుకేషన్ అంటేనే తెలుస్తుంది. ఏంటది, ఎక్సలెంట్ స్కూలా, బ్రిలియంట్ స్కూల్స్. ఈయన కూడా బ్రిలియంట్ రెండు. ఒకటేమో బ్రిలియంట్ అంటే తెలివి కల్లా అవార్డు అని, తెలివి కల్లా ఎమ్మెల్యే విద్య కూడా ప్రజలకు ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాకముందే పెట్టాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మెల్సీ అయ్యాడు. ఇప్పుడు కూడా విద్య గురించి, ఆరోగ్యం గురించి చేయాలని వారి నాయకత్వంలో కరవకుర్తి ప్రాంతం అంతా విద్యలో, ఆరోగ్యంలో ముందుకు పోవాలని, దానికి నేను పూర్తిగా డాక్టర్ వంశీకృష్ణ గారికి మరి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉండి ఈ అభివృద్ధి మన విద్య, ఆరోగ్యంలో మన ప్రజలందరూ ముందుకు పోయే విధంగా నేను కూడా సహకరిస్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మీరు ఇప్పుడే అక్కడ కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారి ఊళ్ళో ఏదో కార్యక్రమం ఉంది, అందువల్ల మేము అక్కడ పోవాల్సి ఉందని రమణారెడ్డి గారికి మరి ఈ కార్యక్రమాలంతా చెప్పి మేము అది పూర్తయ్యేంత వరకు చూసుకొని ప్రజల్ని ఎక్కడెక్కడ పంపాలో చూడాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. శ్రీనివాస్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, కార్యవర్గం అందరూ కూడా దయచేసి మొట్టమొదట మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు మన్నుగారి గారికి సన్మానం చేయవలసిందిగా సభాధ్యక్షుడు రమణారెడ్డి గారిని కోరుతున్నాం. అదేవిధంగా మొన్నటి సాయిబాబు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సాయిబాబు సన్మానించాలని మేము ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. మా ప్రియతమ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు అదేవిధంగా కౌన్సిలర్ రామరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి గారు సంవత్సరాలు, అదేవిధంగా చాలా సత్కరించాల్సిందిగా సంవత్సరాలు రామరెడ్డి ఇవారెడ్డి జంగారెడ్డి సార్, శ్రీనివాస్ రెడ్డి గారు, రామరెడ్డి గారు, లింగారెడ్డి గారు సన్మానించి మేమంతా ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. అదేవిధంగా వైద్య శిబిరాల నిర్వహణకు పూర్తి స్థాయిలో సహకరించి ఈ కార్యక్రమం సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి గారు కూడా వేదిక మీదకి వచ్చి సన్మానం పొందవలసిందిగా కోరుతున్నాం. సబ్ ఇన్స్పెక్టర్ గారు మాధవరెడ్డి గారు కూడా దయచేసి వేదిక సన్మానించి మేమంతా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎస్ఐ మాధవరెడ్డి సార్
దయచేసి వేదిక మీద రావాలి. మిర్యాల సీట్లు దగ్గర ఉండాలి. నారాయణ సార్ రమ్మను. దయచేసి వేదిక వద్దకు రావాలి. కార్యక్రమానికి చేసిన వైద్య శిబిరాన్ని చేసి ఈ కార్యక్రమాన్ని చేసి మాకు అమూల్యమైన సభ ఇచ్చిన మా భారత సింగ్ గారికి ఎల్లపూర్తి శ్రీనివాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా ఏర్పాటు చేసిన అధ్యక్షులు రమణారెడ్డి గారికి మన ముఖ్య అతిథులు పార్లమెంట్ సభ్యులు మల్లారెడ్డి గారు, అసెంబ్లీ శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, కళాకృతి శాసనసభ్యులు పెద్దలు వసతి నారాయణ రెడ్డి గారు. ఒక్క నిమిషం ఆమె చలి ఎదుగుతా అనుకున్నాం. हेमंत हेमंत नमस्ते